2016లో భారతదేశ భవిష్యత్తును మార్చేసే రెండు సంఘటనలు జరిగాయి. ఒకటి డిమానిటైజేషన్, అంటే నోట్ల మార్పిడి చేసి డిజిటల్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేయడం. ఇంకొకటి రిలయన్స్ కంపెనీ జియోని ఇంట్రడ్యూస్ చేయడం. సో జియో ఎలా స్టార్ట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. మార్కెట్ లో అడుగుపెట్టిన వెంటనే ఇంటర్నెట్ సర్వీసెస్ ని అలాగే అన్లిమిటెడ్ కాల్స్ ని కస్టమర్ కి ఫ్రీగా ఇచ్చి ఒక్కసారిగా మొత్తం టెలికాం సెక్టర్ ని ముఖేష్ అంబానీ తన వైపుకు తిప్పుకున్నాడు. అండ్ ఈ దెబ్బతో బిఎస్ఎన్ఎల్, వడాఫోన్ అండ్ ఐడియా లాంటి కంపెనీలు కొన్ని కోట్ల మంది యూజర్స్ ని కోల్పోయి ఈ రోజు దాదాపు మూతపడి సిచ్యువేషన్ కి వచ్చేసాయి. జియో తీసుకొచ్చిన ఇంటర్నెట్ రెవల్యూషన్ తట్టుకొని ఇండియాలో ముఖేష్ అంబానీకి బలమైన పోటీగా ఒక కంపెనీ నిలబడింది. అదే భారత్ ఎయిర్టెల్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎయిర్టెల్ కంపెనీ జియోని తట్టుకొని ఈ బిజినెస్ లో ఎలా నిలబడగలిగింది? మీరు గమనిస్తే ఇండియాలో చాలా వరకు ప్రజలు ప్రైస్ సెన్సిటివ్ గా ఉంటారు. అంటే ఎక్కడ తక్కువ ధరకి వస్తే వాళ్ళు అక్కడే ప్రొడక్ట్స్ ని, సర్వీసెస్ ని తీసుకుంటారు. మరి అలాంటిది ఎయిర్టెల్ సర్వీసెస్ ప్రైజెస్ ఎప్పుడూ కూడా జియో కంటే ఎక్కువగానే ఉంటాయి. అయినా కూడా ఈ కంపెనీ జియోకి ఒక బలమైన పోటీని ఇవ్వగలుగుతుంది. 2016లో జియో వచ్చిన తర్వాత ఇండియాలో టెలికాం బిజినెస్ చేస్తున్న దాదాపు అన్ని కంపెనీలు కూడా భారీ నష్టాల్లో మునిగిపోతే ఎయిర్టెల్ మాత్రం దానికి ఆపోజిట్ గా పనిచేస్తుంది. అంటే మీరు స్టాక్ మార్కెట్ లో ఎయిర్టెల్ కంపెనీ షేర్ ప్రైస్ చూస్తే లాస్ట్ 5 years లో ఈ కంపెనీ వాళ్ళ ఇన్వెస్టర్స్ కి దాదాపు 315% రిటర్న్స్ ఇచ్చింది. అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది? ఎయిర్టెల్ కంపెనీ జియోని తట్టుకొని నిలబడడానికి, అట్ ద సేమ్ టైం జియోకి ఒక బలమైన పోటీని ఇవ్వడానికి వాళ్ళు ఎలాంటి బిజినెస్ ఐడియాని యూజ్ చేశారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియాలో ఈ టెలికాం రెవల్యూషన్ ఎలా స్టార్ట్ అయ్యిందో చెప్పే ముందు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒకప్పుడు ఇండియాలో అసలు ఇంటర్నెట్ సరిగ్గా ఉండేది కాదు. మరి 2016లో జియో లాంచ్ అయిన వెంటనే ముఖేష్ అంబానీ దేశవ్యాప్తంగా ఇంత హై స్పీడ్ ఇంటర్నెట్ ని ఎలా ఇవ్వగలిగారు? మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఒకవేళ వస్తే దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ స్టోరీయే ఉంది, చెప్తా చూడండి. మన దేశంలో ఇంటర్నెట్ ని 3 రకాలుగా ప్రొవైడ్ చేస్తారు. ఒకటి వైర్డ్ బ్రాడ్బ్యాండ్, అంటే మన ఇంటికి డైరెక్ట్ గా వైర్ ద్వారా కనెక్షన్ ఇవ్వడం. రెండవది మొబైల్ ఇంటర్నెట్, అంటే మనం ఏదో ఒక కంపెనీ సిమ్ కార్డ్ తీసుకుని అందులో డేటా ప్యాక్ ని యాక్టివేట్ చేసుకుంటే మనకు ఇంటర్నెట్ సర్వీసెస్ వస్తాయి. మూడవది వైర్లెస్ బ్రాడ్బ్యాండ్, అంటే వైర్ కనెక్షన్ లేకుండా డాంగిల్ లాంటి డివైస్ ని యూజ్ చేసి మనకి ఇంటర్నెట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో 2010 టైంకి మన గవర్నమెంట్ రూల్స్ ఎలా ఉండేవంటే, ఏ కంపెనీ అయితే కస్టమర్స్ కి వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఇస్తుందో వాళ్ళు వాయిస్ కాల్స్ లాంటి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయకూడదు. ఎందుకంటే ఈ డాంగిల్ లో కూడా సిమ్ కార్డ్ ఉంటుంది అండ్ దాన్ని రీఛార్జ్ చేసుకుని ఇంటర్నెట్ ని వాడాలి. కానీ వాయిస్ కాల్ చేయడానికి మాత్రం అది పనిచేయదు. అర్థమైందా? సో ఇక్కడ ఏం జరిగిందంటే, 2010లో ఇండియన్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఉన్న 22 టెలికాం సర్వీసుల్లో 4G వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి స్పెక్ట్రమ్ ఆప్షన్ పెట్టింది. అంటే ఇందులో ఎక్కువ స్పెక్టర్ ని ఎవరు పాడుకుంటే వాళ్ళు ఎక్కువ మంది కస్టమర్లకి వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయొచ్చు. కానీ అప్పట్లో ఇండియాలో టెలికాం బిజినెస్ చేస్తున్న ఎయిర్టెల్ అండ్ ఐడియా, ఆర్కామ్ లాంటి ఏ కంపెనీలు కూడా ఈ స్పెక్ట్రమ్ ఆప్షన్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. దీనికి రీజన్ ఏంటంటే, అప్పటికే వీళ్ళు వైర్డ్ బ్రాడ్బ్యాండ్ ద్వారా కస్టమర్లకి ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మొబైల్ టెలికాం ద్వారా వాయిస్ కాల్స్ అండ్ మొబైల్ ఇంటర్నెట్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందుకే ఇంటర్నెట్ కి తప్ప వాయిస్ కాల్స్ కి పనికిరాని ఈ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ స్పెక్టర్ మీద ఏ కంపెనీ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ సడన్ గా గుజరాత్ కి చెందిన ఒక చిన్న కంపెనీ ముందుకు వచ్చి ఈ ఆప్షన్ లో పార్టిసిపేట్ చేసింది. అయితే పెద్ద పెద్ద కంపెనీలు ఏవి కూడా పోటీ పడకపోవడంతో ఈ 4G స్పెక్టర్ మొత్తాన్ని ఆ చిన్న కంపెనీ సొంతం చేసుకుంది. అదే ఇన్ఫోటెల్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ లిమిటెడ్, IBFL. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఈ IBFL అనే కంపెనీ ఆప్షన్ లో గెలిచిన వెంటనే ముఖేష్ అంబానీ ఈ కంపెనీని 4,800 కోట్లు పెట్టి కొనేశాడు. నెక్స్ట్ ఏమైందంటే, 2013లో మన దేశ గవర్నమెంట్ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీలు కూడా గవర్నమెంట్ కి ఎక్స్ట్రాగా 1,660 కోట్లు పే చేసి వాయిస్ కాల్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అండ్ అది జరిగిన వెంటనే ముఖేష్ అంబానీ ఆ డబ్బుని గవర్నమెంట్ కి కట్టేసి మన దేశంలో 4G ఇంటర్నెట్ సర్వీసెస్ ని అలాగే వాయిస్ ఓవర్ కాల్స్ ని కలిపేసి ఇన్ఫోటెల్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ లిమిటెడ్ అనే కంపెనీని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, RJIL గా మార్చేసి మన దేశంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ స్టార్ట్ చేశారు. అయితే ఈ స్టోరీ మీద చాలా రూమర్స్ అండ్ కోర్ట్ కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కి వాయిస్ కాల్స్ కూడా యాడ్ చేస్తుందని ముఖేష్ అంబానీకి ముందే తెలిసి ఒక డమ్మీ కంపెనీని స్థాపించి కాంపిటేటర్స్ కి తెలియకుండా వేలంపాటలో గెలిచి 4G స్పెక్టర్ మొత్తం తన చేతిలోకి వచ్చాక డమ్మీ కంపెనీని అఫీషియల్ గా జియోగా మార్చేశారని ఆయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ జియో వచ్చి సడన్ గా ఇంటర్నెట్ ని అలాగే వాయిస్ కాల్స్ ని ఫ్రీగా ఇవ్వడం వల్ల మన దేశంలో ఎయిర్సెల్, టెలినార్ అండ్ టాటా డోకోమో లాంటి కంపెనీలు వాళ్ళ బిజినెస్ ని క్లోజ్ చేస్తే బిఎస్ఎన్ఎల్, ఐడియా, వడాఫోన్ అండ్ ఎయిర్టెల్ లాంటి కంపెనీలు భారీ నష్టాల్లో మునిగిపోయాయి. సో జియోని ఎదుర్కోవడానికి ఐడియా అండ్ వడాఫోన్ ఈ రెండు కంపెనీలు కలిసి పనిచేశాయి. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. బిఎస్ఎన్ఎల్ కి గవర్నమెంట్ నుండి సరైన సపోర్ట్ లేక అది కూడా జియోతో పోటీ పడలేకపోయింది. ఇంకా రేసులో మిగిలిందల్లా ఎయిర్టెల్ మాత్రమే.
జియో రాకముందు ఇండియాలో ఎయిర్టెల్ అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉండేది. సో ఈ కంపెనీ జియోని ఎదుర్కోవడానికి చాలా స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసింది. లైక్ కాంపిటేటివ్ ప్రైసింగ్, అంటే జియో కంపెనీ చాలా తక్కువ ధరకి ఇంటర్నెట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎయిర్టెల్ కూడా జియోకి పోటీగా తక్కువ ధరకి ఇంటర్నెట్ సర్వీసెస్ ని అలాగే వాయిస్ కాల్స్ ని ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఇది అప్పట్లో ఎయిర్టెల్ కంపెనీకి చాలా నష్టాన్ని మిగిల్చింది. ఎగ్జాంపుల్ 2016లో జియో వచ్చినప్పటి నుండి 2023 వరకు దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఎయిర్టెల్ కంపెనీ కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. దీనికి రీజన్ ఏంటంటే జియోని ఎదుర్కోవడానికి ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు బిజినెస్ ని కంటిన్యూగా ఎక్స్పాండ్ చేస్తూనే వస్తుంది. ఎలా అంటే మనలో చాలా మంది ఎయిర్టెల్ ని అలాగే జియోని కేవలం ఒక టెలికాం కంపెనీలుగా మాత్రమే చూస్తాం. కానీ అది చాలా తప్పు. బికాజ్ వీళ్ళకి వచ్చే డబ్బు కేవలం మొబైల్ సర్వీసెస్ నుండి మాత్రమే కాదు, వీళ్ళు ఇంకా చాలా రకాల బిజినెస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జియో సినిమా, జియో సావన్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్, జియో కంపెనీ లాంటి ఎన్నో సర్వీసెస్ స్టార్ట్ చేసి వాటి ద్వారా డబ్బు సంపాదిస్తుంది. దీన్నే ప్రొడక్ట్ సర్వీసెస్ ఎకో సిస్టమ్ అని అంటారు. ఈ ప్రొడక్ట్ సర్వీస్ ఎకో సిస్టమ్ అనే స్ట్రాటజీని ఫస్ట్ టైం యాపిల్ కంపెనీ ఫౌండర్ అయిన స్టీవ్ జాబ్స్ తన కంపెనీలో ఇంట్రొడ్యూస్ చేశారు. ఎలా అంటే యాపిల్ కంపెనీ ప్రొడక్ట్స్ ని వాడే వాళ్ళు ఆ కంపెనీకి సంబంధించిన చాలా సర్వీసెస్ ని డబ్బు పెట్టి కొనుక్కోవాలి. లైక్ యాపిల్ టీవీ, యాపిల్ మ్యూజిక్. వీటిని కొనడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ వాటి సబ్స్క్రిప్షన్ కి డబ్బులు కట్టారు కాబట్టి కస్టమర్స్ నెక్స్ట్ టైం కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ నే కొనాలనుకుంటారు. సో ఇక్కడ మీరు గమనిస్తే వాళ్ళు ముందు కస్టమర్ కి ఒక ప్రొడక్ట్ ని అమ్ముతున్నారు, సర్వీస్ ని బేస్ చేసుకుని కస్టమర్ కి మళ్ళీ వాళ్ళ ప్రొడక్ట్ ని అమ్ముతున్నారు. అంటే ఇండైరెక్ట్ గా కస్టమర్ ని ఒక ఎకో సిస్టమ్ లో లాక్ చేస్తున్నారు. దీన్నే ప్రొడక్ట్ సర్వీస్ ఎకో సిస్టమ్ అని అంటారు. అంటే మనకి కావాల్సిన అన్ని ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని ఒకే కంపెనీ అందిస్తూ కస్టమర్స్ ని ఏ అవసరానికి కూడా బయట కంపెనీ దగ్గరికి వెళ్లకుండా చేస్తారు. అండ్ ఎగ్జాక్ట్ గా జియో కూడా ఇలాంటి ఎకో సిస్టమ్ ని క్రియేట్ చేసింది. అంటే మనం జియోకి సంబంధించిన ఏ ప్లాన్ తీసుకున్నా వాళ్ళు దానికి కొన్ని సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు. సో ఇలా ఇవ్వడం వల్ల వీటికి అలవాటు పడిన కస్టమర్స్ జియోని దాటి వేరే కంపెనీకి వెళ్లరు. అందుకే ఎయిర్టెల్ కూడా జియోని ఎదుర్కోవడానికి ఇలాంటి స్ట్రాటజీ ఫాలో అయింది. అంటే ఎయిర్టెల్ కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని లాంచ్ చేసి కస్టమర్స్ ని లాక్ చేయడానికి ఒక ఎకో సిస్టమ్ ని క్రియేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఎయిర్టెల్ రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి ఎయిర్టెల్ జింక్ మ్యూజిక్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ అండ్ అపోలో 24/7 హెల్త్ కేర్ లాంటి ఎక్స్ట్రా సర్వీసెస్ ని ఆఫర్ చేస్తూ కస్టమర్ ని వాళ్ళ ఎకో సిస్టమ్ లో లాక్ చేస్తుంది. అంటే వన్స్ ఎయిర్టెల్ సర్వీసెస్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన కస్టమర్స్ అవి కాస్ట్ పెరిగినా వాటిని యూజ్ చేయడం మానలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ లో కూడా కొంతమంది జియోని తక్కువ ధరకే వచ్చిన ఎయిర్టెల్ ని యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఒక్కసారి వారిని అడిగి చూడండి, వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఒక సాలిడ్ రీజన్ ఉంటుంది. రీసెంట్ గా జియో కంపెనీ వాళ్ళ యూజర్స్ ని అన్లిమిటెడ్ 5G డేటాని ఫ్రీగా అనౌన్స్ చేసింది. సో దీని ద్వారా వాళ్ళు ఎయిర్టెల్ యూజర్స్ ని లాక్కోవడానికి ట్రై చేశారు. కానీ ఇమీడియట్ గా దీనికి కౌంటర్ ఇస్తూ ఎయిర్టెల్ కంపెనీ కూడా వాళ్ళ యూజర్స్ కి అన్లిమిటెడ్ 5G డేటాని ఫ్రీగా ప్రొవైడ్ చేసింది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ జియో ఎయిర్టెల్ దాటాలనుకున్న ప్రతిసారి ఎయిర్టెల్ దానికి ఒక స్ట్రాంగ్ ఆల్టర్నేట్ ని క్రియేట్ చేసుకుంటూ వచ్చింది. నెక్స్ట్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు కంపెనీలకి ఉన్న ఒక మేజర్ డిఫరెంట్ ఏంటంటే జియో ఎప్పుడు కూడా పూర్ అండ్ మిడిల్ క్లాస్ కస్టమర్ల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఎయిర్టెల్ ప్రీమియం కస్టమర్ల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోండి. ఐ థింక్ ఇప్పటికే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది జియో కంపెనీ చిన్న ఫోన్స్ ని ఎందుకు అమ్ముతుందో. నెక్స్ట్ దీన్ని కౌంటర్ చేయడానికి ఎయిర్టెల్ కంపెనీ మొబైల్ బిజినెస్ మీద ఫోకస్ చేయకుండా B2B కనెక్టివిటీని బిజినెస్ మీద ఫోకస్ చేసింది. అంటే ఇండియాలో ఇంటర్నెట్ ని వాడే వాళ్ళు మేజర్ గా 2 రకాలుగా ఉంటారు. అంటే మనలాంటి సామాన్య వాళ్ళకి టెలికాం సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి జియో అండ్ ఎయిర్టెల్ నెట్ నుండి పోటీ పడతాయి. అని కార్పొరేట్ ఎంట్రీస్ అంటే బ్యాంక్, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్, సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ అంతా కూడా ఇంటర్నెట్ సర్వీసెస్ ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. దీన్నే B2B కనెక్టివిటీ అని అంటారు. అయితే ఈ సెక్టార్ లో ఎయిర్టెల్ కంపెనీ ఎయిర్టెల్ కాన్ఫరెన్స్, ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ లాంటి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ 54% మార్కెట్ ని చేరుతూ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. రీసెంట్ గా ఎయిర్టెల్ కంపెనీ CEO అయిన గణేష్ లక్ష్మీనారాయణ గారు ఏం చెప్పారంటే వాళ్ళు B2C తో కంపేర్ చేస్తే B2B నుండి ఎక్కువ డబ్బుని సంపాదించబోతున్నట్టు చెప్పారు. B2C అంటే బిజినెస్ టు కస్టమర్, మనలాంటి సామాన్యులకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం. B2B అంటే బిజినెస్ టు బిజినెస్, ప్రైవేట్ ఆఫీసులకి, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి ఇంటర్నెట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం. సో ఇప్పుడు వీళ్ళ ఫోకస్ అంతా కూడా B2C నుంచి B2B కి షిఫ్ట్ అయింది. అంటే దీని అర్థం వీళ్ళు మనలాంటి సామాన్యులని పట్టించుకోరని కాదు, గెలవడానికి ఇది కేవలం ఒక స్ట్రాటజీ మాత్రమే. అండ్ ఇలాంటి స్ట్రాటజీలతో ఇంప్లిమెంట్ చేయడం వల్లే ఎయిర్టెల్ కంపెనీ ఇప్పటివరకు కూడా జియోని తట్టుకుని ఇంత బలంగా నిలబడగలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ని ఎప్పుడైతే డిఫరెంట్ సెక్టార్ కి ఎక్స్పాండ్ చేస్తారో అప్పుడు ఒక సెక్టార్ నుంచి లాస్ వచ్చినా మిగిలిన సెక్టార్ నుంచి వచ్చే ప్రాఫిట్ ని ఆ లాస్ కవర్ చేసి ఆ కంపెనీని లాంగ్ రన్ లో స్ట్రాంగ్ గా నిలబెడతాయి. అర్థమైందా? ఐ థింక్ ఇప్పటికే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఎయిర్టెల్ జియోని తట్టుకొని ఇంత సక్సెస్ఫుల్ గా ఎలా నిలబడగలిగిందో అండ్ ఇంత బలమైన పోటీని ఎలా ఇవ్వగలుగుతుందో. సో ఫైనల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని బిజినెస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.